స్థానిక ఎమ్మెల్యే శ్రీ చెన్నమనేని రమేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల అభ్యర్థి శ్రీ లక్ష్మీ నరసింహారావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు శ్రీ వినోద్ కుమార్ గారు, మాజీ జడ్పీ చైర్మన్ శ్రీమతి తులా ఉమ గారు, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాన్యులు శంకరయ్య గారు, సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి గారు, కరీంనగర్ డైరీ చైర్మన్ శ్రీ రాజేశ్వరరావు గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇంత భారీ సంఖ్యలో వేములవాడ నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన అన్నదమ్ములకు, అక్కాచెల్లెలకు అందరికీ నా నమస్కారం. వేములవాడ చాలా చైతన్యం ఉండే ప్రాంతం, మంచి మేధావి లోకం కూడా ఉండే ప్రాంతం. నేను మీ అందరినీ కూడా ఒక మాట కోరుతా ఉన్నా. 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియ, దాంట్లో ఎంతైతే చైతన్యం, ఎంత పరిణతి రావాలనో ఇంకా మన దేశంలో ఆ పరిణతి రాలేదు. ఏ సమాజాలలో, ఏ దేశాలలో ప్రజాస్వామ్యం బాగా పరిణతి చెందిందో అక్కడ ప్రజలకు అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆ దేశాలు, ఆ సమాజాలు పురోభివృద్ధిలో దూసుకొని పోతూ ఉన్నాయి. మన దగ్గర కూడా అది రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎలక్షన్ వచ్చిందంటే మన దగ్గర గాలి గాలి గత్తర గత్తర, అన్ని అబద్ధాలు చెప్పడం, అభాండాలు వేయడం, లేనిపోని బదనాములు పెట్టడం, నానా రకాల కథలు జరుగుతూ ఉంటాయి. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, నేను చెప్పే 4 మాటలు మీరు శ్రద్ధగా విని మీ గ్రామాలకు, మీ బస్తీలకు పోయిన తర్వాత తప్పకుండా 10 మందిలో చర్చించి మంచి చెడు ఏదో నిర్ణయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అప్పుడే మంచి రాయి ఏదో రత్నం ఏదో తేలే అవకాశం ఉంటుంది. అందుకోసం తప్పకుండా మీ గ్రామాలలో మీరు చర్చించమని నేను కోరుతా ఉన్నా. జనరల్గా ఏం జరుగుతుంది, ఎలక్షన్ వచ్చిందంటే పార్టీకి ఒక మనిషి నిలబడతారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి లక్ష్మీ నరసింహారావు గారు ఉన్నారు. సరే, కాంగ్రెస్కి ఒక ఆయన ఉంటాడు, బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు, అట్లనే ఇండిపెండెంట్ కూడా ఒకడో ఇద్దరు ఉండవచ్చు. మీరు ఏమనుకుంటారంటే 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఇక్కడ దుకాణం క్లోజ్ అనుకుంటారు. కానీ యాక్చువల్గా అట్లా కాదు, అప్పుడే దుకాణం షురువు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో అదే గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రం ఏ పార్టీ చేతులలో ఉంటే సురక్షితంగా ఉంటుంది, ఎవరు ఉంటే మనకు మేలు జరుగుతుంది అనే విషయాలు మనం ఆలోచించకుండా ఓట్లేస్తే ఆగమయ్యే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు హక్కు. అది సద్వినియోగం అయితే మంచి జరుగుతుంది, లేకపోతే ఓటు మన తలరాతను కూడా మారుస్తుంది. ఈ రాష్ట్రం యొక్క 5 సంవత్సరాల భవిష్యత్తు, వేములవాడ నియోజకవర్గం యొక్క 5 సంవత్సరాల భవిష్యత్తును కూడా అది నిర్ణయిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మంచి చెడులు నిర్ణయించాలని కోరుతా ఉన్నా. వేములవాడ పట్టణానికి నాకు ఒక అనుబంధం ఉన్నది. రాజరాజేశ్వర స్వామి కొలువైనటువంటి ఈ గడ్డకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా జీవితంలో ప్రధాన ఘట్టం నా పెళ్లి ఇదే ఆలయంలో జరిగింది. అందుకే వేములవాడతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వాస్తవానికి ఇక్కడ రమేష్ గారు మంచి నిజాయితీ అయిన ఎమ్మెల్యే ఉండే, ఆయనను మార్చే అవసరం లేకుండే. కానీ ఆ కోర్టులో దిక్కుమాలిన కేసు అది తేపకో నమో గడబడి ఉండే. మళ్ళా పరిశ్రమ ఎందుకని చెప్పి ఆయన ఇంకా అంతకన్నా ఉన్నత పదవిలో ఉంచుకుందామని లక్ష్మీ నరసింహారావు గారిని ఇవాళ మనం నిలబెట్టుకున్నాం.
సరే బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. మీ కళ్ళ ముందరనే ఈ పార్టీ పుట్టింది. పార్టీ చరిత్ర అంతా కూడా మీ కళ్ళ ముందరనే ఉంది. 15 సంవత్సరాలు హోరాహోరి పోరాడి ఈ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. కాంగ్రెస్ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 50 ఏళ్ళు పరిపాలన చేసింది. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. భయంకరంగా మన తెలంగాణ మనకే ఉండే దీన్ని సిటీ కాలేజీలో విద్యార్థులు అప్పుడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమం చేస్తూ ఉంటే కర్కశంగా అక్కడ 7గురిని పట్టపగలే కాల్చేసి తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా జబర్దస్తిగా ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 58 ఏళ్ళు మనం పడరాని పాటలు పడ్డాం. మంచినీళ్ళకు కూడా నోసుకోలే. మంచినీళ్ళు లేకుండే, సాగునీళ్ళు లేకుండే, కరెంటు లేకుండే, దుబాయ్ పోవాలి, వలస పోవాలి, చాలా భయంకరమైన బతుకులు బతికినాం. మరి 2001లో మళ్ళీ గులాబీ జెండా ఎగిరేసి ఉద్యమం మొదలు పెడితే 2004లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు. మేము పొత్తుగలుద్దాం, మేము మాకు పార్టీని గెలిపియండి, తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చినారు. సరే అని మనం నమ్మి పొత్తు కలిసినాం. మీ అందరి సాక్షిగానే జరిగింది కథ. 2004లో వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది, ఢిల్లీలో అధికారం వచ్చింది. కానీ తెలంగాణ ఇయ్యలే. మళ్ళీ ఎగబెట్టే దోకా మొదలుపెట్టినారు. బీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసినారు. చాలా రకాలుగా ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు చేసినారు. మనం మొండిగా ఉండి, జగమొండిగా ఉండి ఈసారి 33 పార్టీల యొక్క మద్దతు సంపాదించి దేశవ్యాప్తంగా చివరికి కేసీఆర్ శవయాత్రన, తెలంగాణ జైత్రయాత్రన ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు దిగొచ్చి ప్రకటన చేసినారు. పోనీ అప్పుడన్నా ఇచ్చిండ్రా అంటే మళ్ళా ఇయ్యలే. మళ్ళా మోసం మొదలుపెట్టినారు. అనేక మంది పిల్లలు చచ్చిపోయినారు. మళ్ళా సకల జనుల సమ్మె, ఆర్టీసీ బస్సులు బంద్ పెట్టి, సింగరేణి బంద్ పెట్టి మొత్తం మనమంతా ఒక ఏడాది అర్థం కొట్లాడితే అప్పుడు దిగొచ్చినారు. ఇదంతా కూడా మీ కళ్ళ ముందే జరిగింది. మన బాధలకు మనం దెబ్బతిన్నదానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. ఇది చరిత్ర. నేను స్టోరీ కోసం చెప్తలేను, జరిగిన చరిత్ర, వాస్తవం. ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ఉద్యమం ముగిసి రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలన, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన. అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీలున్నాయి. ఆ పార్టీల చరిత్ర కూడా మనం చూడాలి. వాళ్ళ వైఖరి ఏంది, వాళ్ళ నడవడేంది, ప్రజల గురించి, పేద సాధల గురించి, రైతుల గురించి ఆ పార్టీల ఎట్లా ఆలోచిస్తాయి, వాళ్ళ దృక్పథం ఏంది, తప్పకుండా మీరు పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే దాని మీద ఓట్లేస్తేనే మనకు లాభం జరుగుతుంది. మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ రాజ్యంలోనేమో మంచినీళ్ళు లేవు, తెలంగాణ వచ్చినాడు పెద్ద భయంకరమైన బాధ. చీకటి, కరెంటు లేదు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, పడరాని పాటు పడ్డం. 600, 700 ఫీట్లు వేస్తే బోర్లు, ఆ బోర్లు చూపిస్తానికి ఒకడు తంగేడి పుల్ల పట్టుకొని వస్తాడు, ఒకడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు, ఒకడు తాళం చీల గుత్తి తీసుకొని వస్తాడు. ఎన్ని బోర్లు వేసినాం మనం, ఎన్ని బాధలు పడ్డాం. నడుచుకుంటూ మోటార్ బోర్ ఎత్తిపోతే మళ్ళా ఇంట్లో ఉన్న నగలు కూడా ఉంచబోయి మళ్ళీ బోరేయించడం, ఇవన్నీ బాధలు పడ్డాం. చాలా అవస్థ జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేమందరం కూడా కూర్చున్నాం. ఒక 5-6 ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి, వినోద్ కుమార్ గారు కూడా ఉండిరి. అందరం కలిసి ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎట్లా తోబట్టాలి, ఏ దారి పట్టాలి, ఎట్లయితే బాగుపడతాం, ఎట్లయితే అభివృద్ధి చెందుతాం అని మార్గనిర్దేశం చేసుకోవడం కోసం డాక్టర్ జిఆర్ రెడ్డి అని చెప్పి మన హుజూరాబాద్ బిడ్డనే, బాగా ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన బీహార్లో ఉంటే ఆయనని పిలిపించి మిగతా వాళ్ళని కూడా పిలుచుకొని మాట్లాడి ఒక తొవ్వదు పెట్టినాం. చెట్టుకోలు గుట్టకోలు ఉంటే తెలంగాణ వచ్చినాడు. అందుకోసం సంక్షేమాన్ని మొదటి ప్రాధాన్యత తీసుకున్నాం. కాంగ్రెస్ జమానాలో 200 పెన్షన్ ఉండే, దాని ఇలా 2000 చేసుకున్నాం.
నేను ఒకటే మాట అడిగిన ఎన్నికల ప్రణాళిక రాసేటప్పుడు, అసలు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్? దానికి ఏమైనా కారణం ఉందా? లేకపోతే తమాషాకి ఇస్తున్నామా? మీరు ఏం కోరుతున్నారు సార్ అన్నారు. ఈ 200 రూపాయలు ఇస్తే ఎవరి ముక్కలు పెడతారా? నాకు అర్థం కాదు, ఎందుకు పనికి వస్తుంది అది. ఎందుకంటే సమాజంలో అనుకోకుండా కొందరికి ఇబ్బందులు వస్తాయి, కొందరు విధి వంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకొక అమ్మాయికి భర్త వదిలేస్తే ఒంటరి మహిళ ఉండవచ్చు. కొంతమంది పెద్ద మనుషులు అయితే వాళ్ళకు ఆలన పాలన ఉండొచ్చు, లేకపోవచ్చు. మనం అందరం ఈరోజు బాగున్నాం దేవుని దయ వల్ల. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ గురైతే మనకు కూడా కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. సో ఇట్లా ఎవరైతే విధి వంచితులు అవుతారో వీళ్ళని కాపాడే బాధ్యత, వీళ్ళని మానవీయ కోణంలో ఆదుకునే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. వాళ్ళు కనీసం మనం ఇచ్చే పెన్షన్తో వాళ్ళు బిర్యానీ తినకున్నా కానీ 2 పూటల పప్పు పిలుసో ఇంకో మోతాదు లేకుండా తినితే చాలు, అట్లా ఉండాలి పెన్షన్ అని నేను చెప్పిన. వాళ్ళు లెక్కలు తీసి ఉప్పుకింత దానికింత దీనికింత అని లెక్క పెట్టి 600 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్న. నేను చెప్పిన 600 సరిపోతాయా బాబు, ఈ పేదవాళ్ళ దగ్గర కుదరాను అని చెప్పి కనీసం 1000 రూపాయలు పెట్టమను. మొదటి సంవత్సరం 1000 రూపాయలు పెట్టినాం. సంపద పెరిగింది, రాష్ట్ర సంపద అనుకున్నట్టే దేవుని దయ వల్ల బ్రహ్మాండంగా దాన్ని 2000 చేసుకున్నాం. నేను మీ అందరికి ప్రకటిస్తా ఉన్నా, ఈసారి గెలిచిన తర్వాత ఆ పెన్షన్ ఖచ్చితంగా 5000 రూపాయలు చేస్తామని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా. అందరికి పెరిగినట్టు వాళ్ళకు కూడా పెరగాలి. రాష్ట్ర సంపద ఎట్లా పెరిగితే ప్రజలకు పంపిణీ కూడా అట్లా జరగాలి. ఆ ఉద్దేశంతో ఆ పెన్షన్ కూడా 5000 రూపాయలు చేసుకుందాం. అట్లనే సంక్షేమ కార్యక్రమాలు, అమ్మాయి పెళ్లి అయితే ఎంతో కొంత ఆసరా కావాలని 1,00,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అమ్మాయిలు ప్రసవం కావాలంటే మనకు పెద్ద బాధ ఉండేది, అనేకమైన దోపిడీకి గురయ్యేది, డబ్బులు ఖర్చు అయ్యేది బాగా. ఈరోజు ప్రభుత్వ దవాఖానాలు మంచిగా చేసి వేములవాడలో కూడా 100 పడకల ఆసుపత్రి పెట్టి బ్రహ్మాండంగా అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి మందులు ఇచ్చి సలహాలు ఇచ్చి మళ్ళా ప్రసవ సమయాన్ని తీసుకొచ్చి అమ్మఒడి వాహనంలోనే తీసుకుపోయి ప్రసవం చేయించి, ఆడపిల్ల ఉడితే 13,000 ఇచ్చి, మగపిల్లవాడు ఉడితే 12,000 ఇచ్చి, కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి మళ్ళీ దర్జాగా వాళ్ళని ఇంటికాడ దింపేస్తూ ఉన్నారు. ఇవాళ మాతా మరణాలు తగ్గినాయి, శిశు మరణాలు తగ్గినాయి, చాలా మంచిగా ముందుకు పోతూ ఉంది. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ గ్రామాలలో నిత్యం మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను మీకు కొత్తగా వల్లవేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ప్రధాన రంగం వ్యవసాయ రంగం. దాన్ని ముందరేసుకొని చర్చ చేసినాం. ఎట్లా జరగాలి, ఏం జరగాలి? రైతు నిలబడాలి, రైతు అప్పుల బాధ నుంచి బయటపడాలి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, అప్పుడు పల్లెలు చల్లగా ఉంటాయని ఒక పాలసీ తీసుకున్నాం. ఇండియాలో ప్రతి రాష్ట్రంలో ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే ట్యాక్స్ వసూలు చేస్తారు, పన్నులు ఉంటాయి. కానీ మన దగ్గర దాన్ని రద్దు చేసినాం మేము. మీకు ఇలా ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్ళకు కూడా మీకు పన్నులు లేవు, వరద కాలువ నుంచి వచ్చే నీళ్ళకు కూడా పన్నులు లేవు. అవి లిఫ్ట్ చేసి తెచ్చినా కూడా మీకు పన్నులు లేవు, ప్రభుత్వం ఫ్రీగా ఇస్తూ ఉంది. పాత బకాయిలు కూడా మాఫీ చేసినాం. అదేవిధంగా 24 గంటలు మంచి హై క్వాలిటీ ఉండేటువంటి ఫ్రీ ఉచిత విద్యుత్ ఇస్తూ ఉన్నాం, పవర్ సప్లై చేస్తూ ఉన్నాం. రైతు బంధు ఎన్నటి చరిత్రలో మనం వినలే. రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. రైతు బంధించుకుంటా ఉన్నాం. అట్లనే ఎవరన్నా రైతు ఆయనకు 5 గుంటలు ఉండని 2 గుంటలు ఉండని అదృష్టం బాగలేక చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు వారం లోపల బీమా సొమ్ము పంపిస్తూ ఉన్నాం. మీరు పండించినటువంటి వడ్లు ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాలు 7,500 కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ఆ వడ్లన్నీ కొని మళ్ళీ డబ్బులు మీ బ్యాంకులోకి పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఇలా ప్రమాదం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తారట. ఇందిరమ్మ రాజ్యం ఇది మనం చూడలేదా? ఇందిరమ్మ రాజ్యంలో సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాలను కల్లోలిత ప్రాంతాలు డిక్లేర్ చేసి ఎంతమంది యువకులను కాల్చి చంపిన, ఎంతమందిని పుట్టన పెట్టుకున్నారు, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండే. ఎమర్జెన్సీ పెట్టి ఎన్ని లక్షల మందిని జైల్లో వేసిండ్రు. ఆనాడు ఏమైనా ఉండేనా? మంచి జరిగిందా? ఏం జరగని ఇందిరమ్మ రాజ్యం. ఎవరినో వెనకట
తద్దినమును నన్ను రమ్మని పిలిస్తే బాగా మెక్కి రోజు మీ ఇంట్లో ఇట్లే జరగాలి అన్నాడట. ఇలా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తామంటే ఎవరిని కుప్పవచ్చుకోవడానికి ఇందిరమ్మ రాజ్యం నాకు అర్థం కాదు. ఎప్పుడో కాలం చెల్లిపోయిన ఇందిరమ్మ రాజ్యం చేస్తామంటే ఎవరు మోసపోవాలి? ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి? ఎన్టీ రామారావు వచ్చి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా ఆకలి కడుపులతోనే ఉన్నారు కదా ప్రజలు. ఇందిరమ్మ రాజ్యంలో అంతా ఆకలి రాజ్యమే కదా. ఎన్టీ రామారావు వచ్చి 2 రూపాయల కిలో బియ్యం పెట్టినాక కదా కొంచెం కడుపులు నిండినాయి పేదలకు. ఇది మన ముందే జరిగిన చరిత్ర కదా. ఇందిరమ్మ రాజ్యం ఇస్తాడు మళ్ళా ఆకలికి చావనేమో ఇక అది మాట్లాడుతున్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టే పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు దుబారానా? ఉండన్నా రైతు బంధు? ఉండాలంటే అంతా ఒకసారి చేయలే పట్టాలి. ఉండాలి కదా రైతు బంధు. రైతు బంధు ఉండు కాదు, మీరు లక్ష్మీ నరసింహారావు గారిని గెలిపియండి. రైతు బంధు 10,000 కాదు, ఎకరానికి 10,000 కాదు, రైతు బంధు 16,000 ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. పిసిసి అధ్యక్షుడు ఏం మాట్లాడుతున్నాడు? 24 గంటలు కరెంటు వేస్టు, కేసీఆర్ పనిలేకిస్తాడు, పైసలు వేస్ట్ అవుతున్నాయి గవర్నమెంట్కు, 3 గంటలు చాలు ఉంటాడు. 3 గంటలకు ఎట్లా వాడుతుంది రాబాయ్ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలన్నాడు. ఎవడన్నా రైతుల దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? 3 HP ఉంటుంది, ఎక్కువ 5 HP ఉంటుంది, అంతే కదా. నేను కూడా కాపోనే, నాకు వ్యవసాయం ఉంది, నాకు తెలుసు రైతు బాధ ఏందో, ఎట్లా పండుతాయి నీళ్ళు ఎట్లా పారుతాయి. నాకు కూడా 5-6 మోటార్లు ఉన్నాయి. ఇలా వ్యవసాయం లేనోడు ఎద్దు లేనోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కరెంటు 3 గంటలు ఇస్తామంటాడు. ఇంకో ఆయన పెద్ద మనిషి వచ్చాడు కర్ణాటకకి వెళ్ళి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అట ఆయన కేసీఆర్ నీకు తెలుసా మా గొప్పతనం, మేము మా రాష్ట్రంలో కర్ణాటకలో 5 గంటలు కరెంటు ఇస్తున్నాం అన్నాడు. 5 గంటలు కాదురా సన్నాసి, మేము 24 గంటలు ఇస్తాం ఇడా, నువ్వు మాకెట్లా చెప్పచ్చు అంటే ఇట్లా ఉన్నది. వాళ్ళ గ్యారంటీగా మేము 3 గంటలు ఇస్తాము రేపని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్ననాడేమో చెయ్యే సాతగాలే, సాకులు కొట్టి చచ్చిపోయినాం, పాములు తేలు కరిచి చచ్చిపోయినాం, తెలంగాణ మోటార్లు పెట్టబోయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎన్ని బాధలు, ఎన్ని లంచాలు, ఎన్ని అవస్థలు పడ్డా ఒకసారి యాద్ చేసుకుంటే భయం అవుతుంది. ఇలా ఆ పరిస్థితి. మంచి మంచి యువకులు చచ్చిపోయిన సాకులు కొట్టి, రాత్రి ఫీజులు పెట్టబోయి, ఆ బాయిల కాడికి పోయి అనేకమైన అవస్థలు పడ్డాం. వాళ్ళు నిన్ననాడు చేయలే, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చి మళ్ళీ సాగులు కొట్టిస్తారేమో. ఇక ఆలోచన చేయాలి మీరు, సీరియస్ విషయం ఇది. రైతుల జీవనమరణ సమస్య. వాళ్ళు ఏమంటారు, మాకే గుద్దినండి ఓటు బాధప్తా అంటారు. అప్పుడు ఏం చేయాలా, ఎవరేం చేయాలా? అందుకే నేను మిమ్మల్ని కోరేది, ప్రజాస్వామ్య పరిణతి అంటే అదే. మీరు ఆలోచించి ఓటేస్తే, పార్టీల చరిత్ర పార్టీల వైఖరి చూసి ఓటేస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఇంకా ప్రమాదకరమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు, బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు, మొత్తం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరణ తీసి బంగాళాఖాతంలో ఇస్తామంటాం. మరి ఏం చేస్తారు దాని కాడ అంటే భూమాత అని పెడతారట. అది భూమాతనా భూమేతనా? భూమి మేయడానికా లేకపోతే మనం ఏం చేయడానికి? ఇలా మీరు ఆలోచన చేయాలి దయచేసి. 3 సంవత్సరాలు నేను కష్టపడి ఈ దళారీ వ్యవస్థ, ఈ పటవారీ వ్యవస్థ, ఈ లంచగొడి రాజ్యం పోవాలని, రైతుల భూమి రైతుకే ఉండాలి, యాజమాన్య హక్కు ఆయన చేతులనే ఉండాలి, ఎవడు పడితే వాడు రికార్డు మార్చడానికి ఉండొద్దని ధరణి పోర్టల్ తెచ్చినాం. ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని మీ బొటనవేలుకి ఇచ్చినాం. ఇలా మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మీద యాజమాన్యం మార్చేటువంటి అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి రైతాంగం ఇలా మీ భూమి మీద మీ యాజమాన్యం ఉండన్నా, మళ్ళీ రాత్రికి రాత్రి భూమి రికార్డులు తారుమారయ్యే లంగా యాజమాన్యం రావన్నా మీరు ఆలోచన చేయాలి. ఇది చాలా సీరియస్ సమస్య. ఇది రైతాంగానికి జీవన్మరణ సమస్య. దయచేసి ఆలోచన చేయాలి. ఇలా ధరణి ఉంది,
మేము రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి? మేము మీకు ఎంత భూమి ఉందో అంత డబ్బు మేము పంపిస్తున్నాం. అవి నేరుగా వచ్చి మీ బ్యాంకులో పడుతున్నాయి. మీ సెల్ ఫోన్లు మంచిగా టింగు టింగుమని మోగుతున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి. మీకు ఏ అవసరానికి ఉంటే అవసరానికి మందు బస్తాలో ఇత్తనాలు ట్రాక్టర్ కిరాను మీరు వాడుకుంటున్నారు. మంచి పంటలు పండిస్తున్నారు. మరి ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి? మళ్ళా గోల్మాలే కదా. అంటే ఏం కావాలా? రైతు బంధు తీసేస్తే మళ్ళా పానీ నకళ్ళు, మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్లు, మళ్ళా కార్యాలయాల చుట్టూ తిరుగుడు. ఇవాళ మీరు ఎక్కడికి పోకుండా కాలు బయట పెట్టకుండా మీ కడుపులో చల్లగదలకుండా ప్రభుత్వం ఏ తండ్రి డబ్బులు వచ్చి మీకు జమ అవుతున్నాయి. మళ్ళీ రేపు ఆఫీసుల చుట్టూ తిరగన్నా ఏమవుతుంది? మనం పోతే వాడు ఏమంటాడు? నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? 8 ఎకరాలు ఉన్నది. ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది. తెల్లావు 30,000 లేకపోతే సంతకం పెట్టంటాడు. మళ్ళీ మొదటికే కదా. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలు నేను కోరుతున్నా, ఈ విషయాలు ఖచ్చితంగా గ్రామంలో చర్చ జరగాలి, చర్చ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ కుల్లా బాజాప్తా చెప్తున్నది, వాళ్ళేం సిగ్గుపడతలేరు. రేపు ఏమంటారు? మేము చెప్పంగా కూడా ప్రజలు మాకే వేసినారు, అందువల్ల తీసి అవతల పడేస్తామంటారు. ఆ తర్వాత మళ్ళా ఆ కైలాసం ఆటలో పెద్ద పంపింగినట్టు అవుతుంది. మళ్ళా మొదటికే వస్తుంది మన కథ. చాలా జాగ్రత్త ఈ విషయంలో మీరు తీవ్రంగా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇట్లా అనేకమైన విషయాలలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు నక్కకు నాగలోకు అనుకున్న తేడా ఉంటుంది. సంక్షేమం విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ. ఇదే రమేష్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2-3 విషయాలు చెప్పించారు జబర్దస్తిగా. నాకు ఖచ్చితంగా వేములవాడ చుట్టూ రింగ్ రోడ్డు కావాలన్నాడు, సాధించి తెచ్చిండు, పని కూడా చేయించాడు. మన బతిపోసమ్మ గుడికాడ అక్కడ అన్ని ఇండ్లు ఉండి జాగా ఇరుకుటం ఉండి ఇబ్బంది ఉండే 1 ఎకరం స్థలాన్ని 19 కోట్లు పెట్టించి తీసుకొని ఇలా మంచిగా విశాలం చేసుకున్నాం. వేములవాడ మందిరాన్ని కూడా పనులు మొదలుపెట్టినాం, కొన్ని అవుతున్నాయి. అంతకుముందు చాలా ఇరకాటంగా ఉండేది. నేనే వచ్చి తిరిగి ఒక రోజంతా ఉండి 30 ఎకరాల జాగాను కూడా ఇప్పించినాం. ఇంకా జరగాల్సిన అభివృద్ధి తప్పకుండా చేసుకుందాం. రాజన్న మన ఇంటి వైపు కాబట్టి అందరం మొక్తాం కాబట్టి బ్రహ్మాండంగా దాన్ని చేసుకుందాం. ఈ మూలవాగ ఎంబడి చాలా డెవలప్ కూడా చేసేది ఉన్నది. మంచి మంచి కాటేజీలు యాత్రికుల కోసం అవన్నీ కూడా ప్రాజెక్ట్ ఉంది, దాన్ని కూడా అమలు చేసుకుందాం. ప్రజల అభివృద్ధికి కావాల్సిన పనులు చేసుకుందాం. మీరు సూరమ్మ చెరువు చెప్తా ఉన్నారు, కలికోట సూరమ్మ చెరువు తప్పకుండా 100% దాన్ని మంజూరు చేపించే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నాను. పనులు కూడా శరవేగంగా చేపిస్తాం. మీకు ఇలా కొన్ని వచ్చినాయి. మనం మల్కపేట రిజర్వాయర్ చేసుకున్నాం, 1 టీఎంసీ నీళ్ళు కూడా నింపుకున్నాం. ఇదే ఏరియా కోసం ఎన్నో దశాబ్దాలు ఆరాటపడి పోరాటపడి ప్రజల కోసం నిలబడ్డ మనిషి కీర్తిశేషులు సిహెచ్ రాజేశ్వరరావు గారి పేరే ఆ ప్రాజెక్టు పెట్టుకున్నాం, వారి పేరే పెట్టుకున్నాం సార్థకంగా ఉండాలని చెప్పి. ఆ విధంగా అది మంచి రిజర్వాయర్ అయింది. ఎన్నికల తర్వాత నేనే వచ్చి దాన్ని ప్రారంభిస్తాను. బ్రహ్మాండంగా ఈ ఏరియాలో నీళ్ళు వస్తాయి, కొంత సిరిసిల్ల ఏరియాకు పోతాయి. ఇప్పటికే 1,15,000 ఎకరాలకు వస్తున్నాయి, ఇంకా కూడా మీకు నీళ్ళు బాగా వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. వేములవాడ నియోజకవర్గం కరువు కాటకాల వరకు ఆలవాలంగా ఉండి బొంబాయిలు పోవుడు, దుబాయిలు పోవుడు, బతకబోవుడు ఉన్నటువంటి వేములవాడ ఇప్పుడు కొంచెం ముఖం తెల్లగైతుంది, జర నయమవుతాను. ఊర్లో కాలు నిలబడుతుంది, యువకులంతా వాపసొత్తాను. దీన్ని పూడగొట్టుకోవద్దని నేను మనవి చేస్తా ఉన్నా. దీన్ని కాపాడుకోవాలి. ఎవరో కాంగ్రెస్ ఆయన ఏడ్చిండు అని మనం ఓట్లయితే ఏమైతే ఏడ్చిండు తుడిచానని ఓట్లు వేస్తారా? ఏనన్నా వేస్తే మనం ఏడవాలి. ఇక ఓట్లు వేస్తే కరెంటు పోతుంది, కరెంటు కాటగలుగుతుంది, రైతు బంధుకు రామ్ అంటారు, మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి, మొత్తం ప్రజలు మనం ఏడవాలి. ఇక ఈ ఏడ్చుడు తుడుచుల మీద ఓట్లు వేయరు, పని మీద, పాలసీ మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద ఓట్లు వేస్తారు. కానీ ఈ సెంటిమెంట్లు పెట్టి గోల్మాలు తిప్పుతామంటే మంచిది కాదు, అది పద్ధతి కూడా కాదు. ఎలక్షన్లలో లక్ష్మీనరసింహరావు మంచి యువకుడు, చదువుకున్నటువంటి వాడు, తప్పకుండా మీ ముందే చెప్పిండు. వేములవాడ ముఖ చిత్రం మార్చాలని ధ్యేయంతో నేను దిగినా అని ఆయనకు అవకాశం ఇవ్వండి. మంచి ప్లాన్ చేసి మీరు కోరుతున్న కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది.
100% నేను మీతో పాటు ఉంటా అని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే దుమ్ములు ఇవ్వది. జై తెలంగాణ. కారు గుర్తుకే.